నమస్తే. వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. మనం బేసిక్‌గా గోల్డ్ సేవింగ్ అనో, మన లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనో, అక్కడ గుడికెళ్ళాననో, ఇక్కడ పూజ చేసుకున్నామనని ఇలా వీడియోస్ పెడతా ఉంటే మనోళ్ళకి అస్సలు ఎక్కట్లేదబ్బా. గోల్డ్ షాపింగ్ గానీ, గోల్డ్ సేవింగ్ గానీ, మనీ సేవింగ్ గానీ మనోళ్ళకి బాగా నచ్చింది కాబట్టి వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ కంపల్సరీ షేర్ చేద్దామని ఇవాళ ఫిక్స్ అయిపోయి ఫస్ట్ మనకి మనీ ఇన్వెస్ట్మెంట్ మీ ముందుకు వచ్చేసాను. మనీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఇది మనకు సంబంధం లేదు కదా అనేది స్కిప్ చేయకుండా పోయి మనము 100 రూపీస్ నుంచి కూడా మనీని ఇన్వెస్ట్ చేయాలి. మనీ సేవ్ చేయడం కదా, ఇన్వెస్ట్ చేయడం ఏంటి అనేది మీకు డౌట్ వచ్చినచ్చు కదా. మనీ సేవ్ చేస్తే పెద్దగా ఎక్స్ట్రా ఆదాయాలేం రావు. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకైతే మంచి రిటర్న్స్ అయితే కలుగుస్తాం అనమాట. సో మనీ ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేస్తే ఎంతెంత రిటర్న్స్ మనం రాబట్టుకుంటాము. రూపాయికి రూపాయి పోగేసి వేలు లక్షల కోట్లు అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకొని ఉండాలి. ఎందులో పెట్టుబడి పెట్టాలన్నా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఈవెన్ ఒక 100 రూపాయలు లేదా ₹1 సేవ్ చేయాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించి పెట్టుబడులు పెట్టాము అంటే ఖచ్చితంగా మంచి మార్జిన్ అయితే చూడగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ 2 రకాల సేవింగ్ స్కీమ్స్లో షేర్ అంటే వాళ్ళ అమౌంట్ని ఈక్వల్ అమౌంట్ అంటే ఒక 30,000 శాలరీ వచ్చేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ సేమ్ డ్యూరేషన్ ఒక 15 సంవత్సరాల్లో 2 డిఫరెంట్ ఫండ్స్లో సేవ్ చేశారు. సో వాళ్ళకి ఎంత రాబడి వచ్చింది అన్నది క్లియర్గా నేను మీతో వీడియో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ అస్సలు ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండబ్బా. కొంచెం మన లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ మన ట్రెడిషన్ కానీ కొంచెం ఆదరించండి. చూసి లైక్ చేసి నచ్చితే ఒక కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక 5,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాకపోతే వాళ్ళు 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఒకటొచ్చి ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి ఒక 5,000 రూపాయలు ఫుల్ సెక్యూరిటీ ఉండేటువంటి పీపీఎఫ్ స్కీమ్లో సేవ్ చేశాడు. ఇంకొక అతను వచ్చి కొంచెం సోము అనే వ్యక్తి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేశాడు. ఎస్ఐపిలో మార్కెట్ రిస్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మార్జిన్ కూడా బాగానే ఉంటుంది. సో వాళ్ళిద్దరిది కంపేర్ చేసి ఎవరెవరికి ఎంత ఇన్కమ్ వచ్చింది, అందులో రిస్క్ ఎంత, ఆదాయం ఎంత, ఇందులో మార్కెట్ ఏమన్నా డిపెండ్ చేస్తుందా, మార్కెట్ వాళ్ళు ఏమన్నా ఆ యొక్క లైఫ్ తారుమారయ్యేదానికి ఆస్కారం ఉందా, అసలు రిస్క్ ఉండే దాంట్లో పెట్టుబడి పెట్టాలా పెట్టకూడదా క్లియర్గా నేను ఒక నోట్ రూపంలో క్లియర్గా ఈ క్యాలిక్యులేషన్ అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి అయితే వచ్చేసిందబ్బా. మనీ సేవింగ్ టిప్స్ అనేదానికన్నా మనీ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అనేది అనొచ్చు. సో నెలకు ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్లాను ఒకళ్ళు రాము అనే వ్యక్తి పీపీఎఫ్లో పెట్టారు. అదే సోము అనే వ్యక్తి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టారు. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం దేని బెస్ట్ అనాలా, దేని నాట్ బెస్ట్ అనాలా, లేదా దేంట్లో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి క్లియర్గా వివరించేస్తాను. సో ఫస్ట్ పీపీఎఫ్ గురించి మాట్లాడదాం. రాము పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తను ఏమేమి చూసాడు ప్లస్ అంటే ఇందులో గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. మనము 500 రూపాయల నుంచే మనము ఈ యొక్క పెట్టుబడి అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే తక్కువ మొత్తంలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యాక్సిమం ఎక్కువ రిటర్న్స్ వస్తాయని నమ్మినటువంటి వ్యక్తుల్లో రాము అనమాట. ఇందులో సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మనకి అసలు వడ్డీ యాడ్ అయిపోయి చక్రవడ్డీ కింద కన్వర్ట్ అయ్యి ఇంట్రెస్ట్ కూడా బాగా రొటేట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 7.1 to 7.4% స్టాండర్డ్ ఇంట్రెస్ట్లో ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా లాసెస్ తక్కువ. మనం ఇన్ కేసు 15 years దీంట్లో ఇన్వెస్ట్ చేసాము అనుకోండి, ఇంకొక 5 ఏళ్ళు అట్లా పెంచుకుంటా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రిస్క్ అనేది జీరో అని చెప్పచ్చు. అస్సలు రిస్క్ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, గవర్నమెంట్ అంతా చూసుకుంటుంది. కాబట్టి మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి వాళ్ళు ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి మనకైతే ఇస్తారు. కాకపోతే ఎగ్జాక్ట్ ఎంత ఇంట్రెస్ట్ అంటే 7.1 to 7.4 మధ్యలోనే ఉంటుంది. ఎవ్రీ 3 months వన్స్ ఇంట్రెస్ట్ వచ్చి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆఫ్టర్ 15 yearsకి మన ఇన్ఫ్లేషన్ని తట్టుకోలేకపోవచ్చు, ఎందుకంటే స్టాండర్డ్గా ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది. కాకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీ, నా డబ్బుకి భరోసా ఎక్కువ. సో ఇలా మనం 5,000 రూపాయల లెక్కన 15 years కనుక పెట్టుబడి పెడతా పోతే మనం పెట్టినటువంటి అసలు 9 లక్షలు అవుతుంది. సో దీనికి ఇంట్రెస్ట్ 7.1 to 7.4% క్యాలిక్యులేట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ 7,27,284 ఓవరాల్గా వస్తుంది.
సో ఇది టోటల్ కలిపితే మనకు వచ్చేటువంటి అమౌంట్ 16,27,284. అబ్బా మంచి మార్జినే వచ్చింది కదా, చాలా తక్కువ అమౌంట్తో మనం ఇంత మార్జిన్ చూసాము అనే హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. లేదు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఎస్ఐపిలోకి వెళ్ళిపోతాం. సో ఎస్ఐపి అనేది నాన్ గవర్నమెంట్ స్కీము. ఇందులో మనము సిప్ అనేది 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. 100, 200, 500, 1000 రూపాయలు. సో ఇక్కడ నేను ఈక్వల్గా చెప్పా, రాము 5,000 వేసాడు, సోము కూడా 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఇద్దరికి 30,000 శాలరీ వస్తుంది. దాంట్లో అతను ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాడు, ఇతను ఎస్ఐపిలో పెట్టాడు, అతను వచ్చి పీపీఎఫ్లో పెట్టాడు. ఎస్ఐపిలో ఆ యొక్క మెథడ్ వచ్చి సిస్టమేటిక్లో పెట్టాడు, ఒకేసారి తీసుకెళ్ళి పెట్టలేడు. ఎందుకంటే ఇతను నెల శాలరీ వచ్చేటువంటి అమౌంట్లో సేవ్ చేసినటువంటి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇందులో లో ఇన్స్టాల్మెంట్స్తో లాంగ్ టర్మ్లో మనము ఈ యొక్క డ్యూరేషన్ ఉంటుంది. తక్కువ పెట్టుబడి ఎక్కువ రోజులు మనం పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా దీంట్లో కంటిన్యూ అవ్వచ్చు. ఎప్పుడు కావాలన్నా కూడా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇందులో రిస్క్ అయితే కొంచెం ఉంటుంది, కంపేరింగ్ టు పీపీఎఫ్ కన్నా కొంచెం రిస్కే. అట్లని హై రిస్క్ కూడా కాదు, రిస్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ 5,000 రూపీస్ లెక్కన మనం 15 ఇయర్స్ డ్యూరేషన్కి 19 lakhs మనము పోగు చేసి పెడితే దీనికి ఇంట్రెస్ట్ ఓవరాల్గా 1.5 రూపీస్ నుంచి 2 రూపీస్ వరకు మనకి యాడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ మార్కెట్ కండిషన్ బట్టించి, మార్కెట్ యొక్క ఒడిదుడుకులను బట్టించి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెరగచ్చు తగ్గచ్చు. సో మనం ఓవరాల్గా 1.5 రూపీ అంటే 16 to 18% క్యాలిక్యులేట్ చేస్తే 16,22,880 రూపీస్ ఓన్లీ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. మొత్తం టోటల్ మనం అసలు వడ్డీ కలిపితే 25,22,880. అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క 16 lakhsకి 25 lakhsకి దాదాపు 9 lakhs డిఫరెన్సేషన్ ఉంది. సో ఎవరైనా 9 lakhs లాస్ అవ్వడానికి చూస్తారా? అట్లా కాదు, మేము ఎలా రెండిట్లోనూ గెయిన్ అవ్వాలి, అంత రిస్క్ ఉండేది రిస్క్ లేనిది ఎలా అంటే, ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వ్యక్తి స్ప్లిట్ చేసుకొని సెక్యూరిటీ ఉండే దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్, ఎస్ఐపిలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ యాడ్ చేసుకుంటా ఎవ్రీ ఇయర్ ఒక 10% నుంచి 15% వరకు మన యొక్క అమౌంట్ పెంచుకుంటా వెళ్ళాల. ఇందులో మినిమం వచ్చి సంవత్సరానికి 500 నుంచి 1.5 lakh వరకు ట్యాక్స్ డిడక్షన్తో మనకి పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టచ్చు. సో ఎస్ఐపిలో మన ఇష్టం అనమాట, అన్లిమిటెడ్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే మార్కెట్ కండిషన్ ఎట్లుంటుంది, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ మేనేజర్ ఎలా రికవర్ చేస్తున్నాడు, ఎంత మాత్రం ఇంట్రెస్ట్లు గెయిన్ అవుతున్నాయి, మార్కెట్కి మనం చేసినటువంటి ఫండ్కి ఏమన్నా వేరియేషన్లు ఉందా, ఇదంతా చెక్ చేసుకొని మనము రిస్క్ తీసుకొని పెట్టేటువంటి ఎస్ఐపిల్లో అందులో ఇంట్రెస్ట్లు అంటే మనకి ఆ యొక్క మార్కెట్లో ఈ యొక్క ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టించి ఆధారపడి ఉంటుంది. అందుకోసమని ఓన్ రిస్క్ తీసుకోకుండా లేదా రిస్క్ లేకుండా కాకుండా ఈ రెండిట్లో స్ప్లిట్ చేసి 5,000 హాఫ్ ఆఫ్ ద చేసి పెట్టాము అంటే ది బెస్ట్ పెట్టుబడి అవుతుందని నా ఒపీనియన్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేస్తారు కదా. ఓకే అండి, బై, సీ యూ, నమస్తే.